అచ్యుతాపురం సెడ్జ్‌లో ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి అంతమంది చనిపోయిన సంఘటన ప్రజలను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. అండ్ మరీ ముఖ్యంగా రియాక్టర్ పేలింది అంటే అసలు బర్నింగ్స్ ఎట్లుంటాయి, కాలిపోతూ ఉంటాయి, పెయిన్ ఎట్లుంటుంది మన మాటల్లో డిఫైన్ చేయలేం. దానికి తోడు క్షతగాత్రులు, గాయపడ్డ వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు సరైన వైద్యం అందట్లే, వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, విశాఖపట్నానికి తరలించే అవకాశం ఉన్నా కూడా తీసుకెళ్ళట్లే, అనకాపల్లిలోనే ఇక్కడ అక్కడ చూపెడుతూ ఉన్నారు, సరిగ్గా పట్టించుకోవట్లేదు అని వాళ్ళు వివిధ మీడియా సంస్థల వివిధ మీడియాలతో మాట్లాడుతూ కూడా చేసిన వ్యాఖ్యలు చాలా మందికి మరింత బాధ కలిగించాయి. అవి చూసి ఒక సామాన్యురాలు నన్ను అడిగారు మెసేజ్ చేసి, ఏమని, సార్ అవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది, చాలా బాధాకరంగా ఉంది. నాది ఒకటే ప్రశ్న సార్, మదనపల్లెలో ఏవో ఫైన్స్ కాలిపోయినాయని చెప్పి హుటాహుటిన ఒక డీజీని, సీనియర్ ఐఏఎస్ని ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి పంపించి మరీ అక్కడికి పంపించారు. ఒక ఫైల్స్కు ఉన్నటువంటి విలువ మనుషుల ప్రాణాలకు లేదా? మరి ఇక్కడ హెల్త్ సెక్రటరీని, మరి కొందరు డాక్టర్ల బృందాన్ని కూడా అలాగే మరి ఇక్కడ నుంచి ఒక ప్రత్యేక హెలికాప్టర్ పెట్టి తరలించవచ్చు కదా, అట్లీస్ట్ ఒక హెల్త్ సెక్రటరీనైనా పంపించవచ్చు కదా, అక్కడ ఉండి మానిటరింగ్ చేసి వైద్య బృందాలను కోఆర్డినేట్ చేసుకొని సపరేట్ డాక్టర్ల బృందాన్ని పంపించి ఎక్కడికక్కడ వైద్యం చేయించి ఇవన్నీ చేసి ఉండొచ్చు కదా. మరి అక్కడ ఫైల్స్ ఏవో జరిగిపోయినాయని చెప్పి ఏకంగా హెలికాప్టర్లో పంపించారే, ఇక్కడికి ఎందుకు పంపించలేకపోయింది సార్ ప్రభుత్వం అని అడిగితే నిజంగానే ఎంత వ్యాలిడ్ అన్న డౌట్, ఎంత వ్యాలిడ్ ప్రశ్న, ఎంత వ్యాలిడ్ పాయింట్ కదా అని చెప్పి అనిపించింది. ఏం చెప్పాలి సమాధానం? నేను ఒకటే చెప్పా, ఏం చేద్దామండి, మరి ఆ ఫైల్స్లో రాజకీయం ఉంది, ఈ చనిపోయిన వాళ్ళలో ఏముంది, కనీసం ఓట్లు కూడా లేవు కదా, ఆ ఓట్లు కూడా పోయాయి. అల్టిమేట్గా రాజకీయ నాయకులకి మొదటి ప్రియారిటీ రాజకీయమేనండి. అందుకే కాబోలు. మరి అంతకుమించి వేరే ఆన్సర్ నాకు దొరకలేదు, కనిపించలేదు. అలా అడిగితే ఏం చెప్తాం? నిజమే కదా అనిపించింది. అంత పెద్ద సంఘటన, అన్ని ప్రాణాలు పోయి పంపించిండొచ్చు డెఫినెట్లీ. బై డిఫాల్ట్గా కలెక్టర్ ఎస్పీ అక్కడికి వెళ్తారు జిల్లాకు సంబంధించి, మరి అక్కడి నుంచి పంపించవచ్చు కదా హెల్త్ సెక్రటరీ, ఇంకెవరినైనా కనుక కీలకమైన వాళ్ళని పంపించి మానిటరింగ్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకునే విధంగా. సరే, ఎనీహౌ, సో ప్రభుత్వ స్పందన మీద, వాళ్ళకి అందిన వైద్య సదుపాయాల మీద, క్షతగాత్రుల విషయంలో అధికారుల రెస్పాన్స్ మీద అయితే డెఫినెట్లీ తీవ్రమైన విమర్శలు అయితే వచ్చాయి. ఆ క్షతగాత్రుల వాళ్ళ బంధువులే తీవ్ర విమర్శలు చేశారు కదా మీడియాతో మాట్లాడుతూ. బాధాకరం, జరిగిపోయింది, చాలామంది కాలిపోయారు, ఏం మాట్లాడుకున్నాం.